శ్రీనివాస్ ఇంట్లో నేడు ఐటీ సోదాలు. తెల్లవారుజామునే సోదాలు మొదలుపెట్టిన అధికారులు. గతంలోనూ షాన్వాస్ పై ఐటీ దాడులు. విమానం గాలిలో ఉండగా ఊడిపడ్డ డోర్. అమెరికాలోని న్యూయార్క్లో షాకింగ్ ఘటన. బఫేలోని నయాగారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కు సమీపిస్తున్న సమయంలో ఊడిన చిన్న విమానం డోర్. సురక్షితంగా ల్యాండింగ్. విమానంలోని ఇద్దరు సురక్షితం. వైసీపీలో మరో వికెట్ డౌన్. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ. టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ. అస్వస్థతకు గురైన ప్రొఫెసర్ కోదండరాం. డిప్రెషన్ బారిన పడ్డ టీజేఎస్ అధ్యక్షుడు 5 రోజులుగా తార్నాకలో తన నివాసంలోని విశ్రాంతి. ప్రస్తుతం కోదండరాం ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్న పార్టీ వర్గం. రామాయణ మహాభారతాలు కల్పితాలన్న కాన్వెంట్ స్కూల్ టీచర్. నిరసనలతో టీచర్పై వేటు. కర్ణాటక మంగళూరులోని ఓ కాన్వెంట్ స్కూల్లో ఘటన. ఇతిహాసాలు కల్పితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు బోధించిన టీచర్. నరేంద్ర మోదీని కూడా టీచర్ విమర్శించిందన్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే. టీచర్ను డిస్మిస్ చేసిన స్కూల్ యాజమాన్యం. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి. కేంద్రానికి లేఖ రాసిన కనకమేడల. ఇటీవల పలువురికి భారత రత్న ప్రకటించిన కేంద్రం ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్లు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కనకమేడల లేఖలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి కలిసిన షర్మిల. గతంలో తన కొడుకు పెళ్లి కోసం ఆహ్వాన పత్రిక అందించేందుకు కలిసిన షర్మిల. ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేనిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ నారా లోకేష్. ఆముదాల వలసలో శంకరావం సభ హాజరైన నారా లోకేష్. దమాబస్ ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై విమర్శలు. గౌరవం పోగొట్టుకున్నాడన్న వ్యాఖ్యలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు. చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వచ్చేవాడని కేశినేని నాని వెల్లడి. మాది పేద రాష్ట్రం, డబ్బులు కావాలి అని ప్రధానిని అడిగేవాడని వివరణ. ప్రధాని రియాక్షన్ ఎలా ఉంటుందో వెల్లడించిన కేశినేని నాని. 26,000 పెళ్లిళ్లున్నాయి. అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని మల్లారెడ్డి విజ్ఞప్తి. అసెంబ్లీలో ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సమయంలో మల్లారెడ్డి విజ్ఞప్తి. 14-15 తేదీలలో వసంత పంచమి ఉంది. ఆ రోజున 26,000 పెళ్లిళ్లు ఉన్నాయన్న మల్లారెడ్డి. ఆ రోజున అసెంబ్లీ పెట్టవద్దని సభాపతిని కోరిన మల్లారెడ్డి.